హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 5th చాప్టర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 5.2లో 13 to 20 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. 13th ప్రాబ్లం, హౌ మెనీ 3-digit numbers ఆర్ డివిజిబుల్ బై 7? 3-digit numbers 100 నుంచి 999 వరకు ఉంటాయి. ఈ నంబర్స్ అన్నింట్లోనూ 7తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి. ఫస్ట్ 3-digit numbers ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయో రాసుకుందాము. 3-digit numbers ఆర్ 100తో స్టార్ట్ అవుతాయి. 100, 101, 102 అండ్ సో ఆన్ 998, 999 వరకు ఉండేవన్నీ కూడా 3-digit numbers. ఇందులో లోయెస్ట్ 3-digit నెంబర్ తీసుకొని 7తో డివిజిబుల్ చేస్తే అది ఏ నెంబర్ని డివిజిబుల్ చేస్తుందో చెక్ చేద్దాము. ఫస్ట్ లోయెస్ట్ 3-digit నెంబర్ డివిజిబుల్ బై 7, నంబర్ డివిజిబుల్ బై 7. సో లోయెస్ట్ 3-digit నెంబర్ 100. 100ని 7తో డివిజిబుల్ చేద్దాం. 7 ones 7, 3 వస్తుంది. 0 దించుకుంటే 7 4s 28, 2 మిగులుతుంది. అంటే 100లో నుంచి 2 తీసేస్తే 98 అవుతుంది. 98 అనేది మనకి 2-digit నెంబరు, కానీ 3-digit నెంబరు 7తో డివిజిబుల్ అవ్వాలి. సపోజ్ ఇక్కడ కనుక 7 వచ్చినట్లయితే 7 ones 7 క్యాన్సిల్ అయ్యేది. ఇక్కడ 7 రావాలంటే మనకి ఇంకొక 5 తగ్గిందనమాట. సో 5 కనుక ఈ 100కి యాడ్ చేసినట్లయితే అది 3-digit నెంబరు 7తో డివిజిబుల్ అయ్యే నెంబర్ అవుతుంది. సో 5 is added to 100 so as to divisible by 7. 7తో డివిజిబుల్ అవ్వడం కోసం 100కి 5 యాడ్ చేసినట్లయితే 105 అవుతుంది. 105 7తో డివిజిబుల్ అవుతుంది. 7 15s 105 అవుతుంది. సో 105 అనమాట. అలానే హైయెస్ట్ 3-digit నెంబర్ డివిజిబుల్ బై 7 కూడా కనుక్కుందాం. హైయెస్ట్ 3-digit నెంబర్ డివిజిబుల్ బై 7. హైయెస్ట్ 3-digit నెంబర్ 999. దీన్ని 7తో డివిజిబుల్ చేద్దాం. 7 ones 7, 2 మిగులుతుంది. 9 దించుకుంటే 7 4s 28, 1 వస్తుంది. మరలా 9 దించుకుంటే 7 2s 14 మాత్రమే పోతుంది. 7 3s పోదు. సో 5 వస్తుంది. సో ఇక్కడ 0 రావాలి అంటే ఇక్కడ మనకి 5 ఎక్కువ అయిందనమాట. సో ఈ 999లో నుంచి 5 మైనస్ చేస్తే వచ్చే నెంబరు 7తో డివిజిబుల్ అవుతుంది. సో 5 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 999 so as to divisible by 7. సో 999 మైనస్ 5, 994 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది. సో 7తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ రాసుకుందాం. 3-digit నెంబర్స్ డివిజిబుల్ బై 7 ఆర్ ఫస్ట్ స్టార్టింగ్ నెంబర్ 105. 7తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 7 7 డిఫరెన్స్ ఉంటుంది. 7 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 112 అవుతుంది. 105 112, మరలా దీనికి 7 యాడ్ చేస్తే 119 అండ్ సో ఆన్ 994. ఇవన్నమాట 3-digit నెంబర్స్ 7తో డివిజిబుల్ అయ్యాయి. అయితే ఇవన్నీ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కనుక్కోవాలి. సో ఫస్ట్ నెంబర్ A ఈజ్ ఈక్వల్ టు 105, D ఈజ్ ఈక్వల్ టు 7. 7తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈచ్ నెంబర్కి 7 7 ఉంటుంది డిఫరెన్స్. ఈ 994 ఎన్నో నెంబరో తెలియదు కాబట్టి nth టర్మ్ అనుకుంటాం. AN ఈజ్ ఈక్వల్ టు 994. AN ఫార్ములా వేస్తే ఈ 994 ఎన్నో నెంబరో తెలుస్తుంది. AN అంటే A ప్లస్ n-1 ఇంటూ D ఈజ్ ఈక్వల్ టు 994. A వాల్యూ 105 ప్లస్ n వాల్యూ తెలియదు కనుక్కోవాలి ఇంటూ D వాల్యూ 7 ఈజ్ ఈక్వల్ టు 994. ఈ 105ని రైట్ సైడ్ పంపిస్తే మైనస్ 105 అవుతుంది. 994 మైనస్ 105. 994లో ఫస్ట్ 100 తీసేస్తే 894, మరలా 5 తీసేస్తే 889 వస్తుంది. n-1 ఇంటూ 7.
ఇంటూ 7 కూడా రైట్ సైడ్ వెళ్తే బై 7 అవుతుంది. 889/7. 7తో డివిజిబుల్ చేస్తే 7 1s 7, 1 మిగులుతుంది. 8 దించుకుంటే 18, 7 2s 14, 4 మిగులుతుంది. 9 దించుకుంటే 49, 7 7s 49. n-1 ఈజ్ ఈక్వల్ టు 127. -1 కూడా రైట్ సైడ్ వెళ్తే +1 అవుతుంది. 127 + 1 128. అంటే మొత్తం 128 నెంబర్స్ ఉన్నాయన్నమాట. సో 128 నెంబర్స్, 128 3-digit numbers are divisible by 7. Next 14th problem. How many multiples of 4 lie between 10 and 250? Same 13th problem లాగే 10కి 250కి మధ్యలో ఉండే నెంబర్స్లో 4తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి. సో ఫస్ట్ మనకి ఇచ్చిన నెంబర్స్ రాసుకుందాము. 10 and 250 ఈ మధ్యలోవి అంటే ఈ మధ్యలో అన్నీ వస్తాయి. 247, 248, 250, 249, 250. ఈ నెంబర్స్ అన్నింటిలోనూ 4తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ కావాలి. సో ఫస్ట్ 10 తీసుకున్నట్లయితే 10 4తో డివిజిబుల్ అవ్వదు, 11 కూడా డివిజిబుల్ అవ్వదు, 12 డివిజిబుల్ అవుతుంది. సో లోయెస్ట్ నంబర్ డివిజిబుల్ బై 4 ఈజ్ 12 ఈజ్ ఈక్వల్ టు 12. ఈ 250 వరకు ఉన్న నెంబర్స్లో ఏ నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుందో చెక్ చేయాలి. సో హైయెస్ట్ నెంబర్ డివిజిబుల్ బై 4 ఈజ్ 250ని చెక్ చేద్దాం. 250 4తో డివైడ్ చేస్తే 4 6 24, 1 మిగులుతుంది. 0 దించుకుంటే 4 2s 8, 2 మిగులుతుంది. ఇక్కడ రిమైండర్ 0 వచ్చినట్లయితే కనుక ఈ 250 డివిజిబుల్ అవుతుంది అని రాసేవాళ్ళం. 0 కాకుండా 2 వచ్చింది అంటే 2 ఎక్స్ట్రా ఉందన్నమాట. ఈ 250లో నుంచి 2 మైనస్ చేస్తే వచ్చే ఆన్సర్ 4తో డివిజిబుల్ అవుతుంది. సో 2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 450. $250 so as to divisible by 4. So as to divisible by 4. So 250 minus 2, 248. 248 అనే నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుంది. సో మనకిచ్చిన 10 నుంచి 250 మధ్యలో ఉండే నెంబర్స్లో 4తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ రాసుకుందాం. సో ది నెంబర్స్ డివిజిబుల్ బై 4 between 10 to 250 are 12, 16, 20, 24 and so on 248. ఇవి నంబర్స్ 10 నుంచి 250 మధ్యలో 4తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఇవన్నమాట. మొత్తం ఈ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి. సో 248 అనేది లాస్ట్ టర్మ్. ఈ టర్మ్ ఎన్నో తెలియదు కాబట్టి దీన్ని nth టర్మ్ అనుకుంటాము. సో an is equal to 248, a is equal to 12, d is equal to 4. 4తో డివిజిబుల్ అవుతున్నాయి కాబట్టి వీటి డిఫరెన్సెస్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి. d వాల్యూ 4 అవుతుంది. సో an ఫార్ములా వేసుకొని n వాల్యూ కనుక్కోవాలి. a ప్లస్ n-1 ఇంటూ d. an అంటే 248 అనుకున్నాము ఈజ్ ఈక్వల్ టు a వాల్యూ 12 ప్లస్ n-1 ఇంటూ d వాల్యూ 4. ప్లస్ 12 రైట్ సైడ్ వస్తే -12 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 4. 248లో నుంచి 12 మైనస్ చేస్తే 236 ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 4. 4 ఇంటూ 4 కూడా లెఫ్ట్ సైడ్ వస్తే బై 4 అవుతుంది. 4తో క్యాన్సిల్ చేసినట్లయితే 4 5s 20, 3 మిగులుతుంది. 6 దించుకుంటే 36, 4 9s 36. 59 ఈజ్ ఈక్వల్ టు n-1. -1 కూడా లెఫ్ట్ సైడ్ వస్తే +1 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు n. సో n ఈజ్ ఈక్వల్ టు 60. సో మొత్తం 60 నెంబర్స్ ఉన్నాయన్నమాట. 60 టర్మ్స్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 4 లై బిట్వీన్ 10 and 250. 10కి 250కి మధ్యలో 4తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ మొత్తం 60 ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 15th ప్రాబ్లం. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ n ఆర్ ది nth టర్మ్స్ ఆఫ్ 2 APs 63, 65, 67 అండ్ సో ఆన్
అండ్ సెకండ్ ఏపీ 3, 10, 17 అండ్ సో ఆన్. ఈ 2 ఏపీస్లోను nth టర్మ్స్ ఈక్వల్ అంట. ఆ n వాల్యూ ఎంతో కనుక్కోవాలి. ఈ ప్రాబ్లంలో మనకి 2 అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఏపీ రాసుకుందాం. గివెన్ ఫస్ట్ ఏపీ 63, 65, 67 అండ్ సో ఆన్. ఈ ఏపీలో nth టర్మ్ కనుక్కోవాలి. 2 ఏపీస్లోనూ nth టర్మ్స్ ఈక్వల్ అంట. అయితే n వాల్యూ కనుక్కోండి అన్నారు కాబట్టి ప్రతి ఏపీలోనూ nth టర్మ్ కనుక్కోవాలి. a ఈజ్ ఈక్వల్ టు 63, d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1. a2 అంటే 65 మైనస్ a1 అంటే 63 ఈజ్ ఈక్వల్ టు 2. d వాల్యూ 2, a వాల్యూ 63. సో nth టర్మ్ an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. a వాల్యూ 63 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d వాల్యూ 2. 63 ప్లస్ ఈ 2 టర్మ్స్ని 2తో మల్టిప్లికేషన్ చేయాలి. 2 ఇంటూ n 2n మైనస్ 2 1s 2. 63 2 ఈ రెండు కాన్స్టెంట్స్ కాబట్టి 63లో నుంచి 2 మైనస్ చేస్తే 61 ప్లస్ 2n. ఇది nth టర్మ్ ఇన్ ఫస్ట్ ఏపీ. అలానే సెకండ్ ఏపీ కూడా రాసుకుందాం. గివెన్ సెకండ్ ఏపీ 2 అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఇచ్చారు. 3, 10, 17 అండ్ సో ఆన్. ఈ సెకండ్ ఏపీలో కూడా nth టర్మ్ కనుక్కోవాలి. ఫస్ట్ టర్మ్ a ఈజ్ ఈక్వల్ టు 3, d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1. a2 10, a1 3. 10 మైనస్ 3 అంటే 7. d వాల్యూ 7. nth టర్మ్ కనుక్కోవాలి ఈ ఏపీలో కూడా. nth టర్మ్ an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఈ సెకండ్ ఏపీలో a వాల్యూ 3 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d వాల్యూ 7. 3 ప్లస్ ఈ రెండింటిని 7తో మల్టిప్లికేషన్ చేయాలి. 7 ఇంటూ n 7n మైనస్ 7 1s 7. 3 మైనస్ 7 ఒకటి పాజిటివ్ నెంబర్ ఇంకొకటి నెగిటివ్ నెంబర్. సబ్ట్రాక్షన్ చేస్తే -4 వస్తుంది. సో ఫస్ట్ 7n రాసుకుందాము. -4 7n మైనస్ 4. ఇది సెకండ్ ఏపీలో nth టర్మ్. nth టర్మ్ ఇన్ సెకండ్ ఏపీ. మనకి ఈ 2 ఏపీస్లోని nth టర్మ్స్ ఈక్వల్ అని ఇచ్చారు. గివెన్ nth టర్మ్స్ ఇన్ బోత్ ఏపీస్ ఆర్ ఈక్వల్. సో ఫస్ట్ ఏపీలో nth టర్మ్ 61 ప్లస్ 2n. 61 ప్లస్ 2n ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఏపీలో nth టర్మ్ 7n మైనస్ 4. nలో ఒకవైపు కాన్స్టెంట్లో ఒకవైపు తీసుకొద్దాము. 61 ఈ -4 ఇటు వస్తే +4 అవుతుంది. ప్లస్ 2n రైట్ సైడ్ వెళ్తే -2n అవుతుంది. 7nలో నుంచి 2n మైనస్ చేస్తే 5n. 61 ప్లస్ 4 65. మనకి n వాల్యూ కావాలి కాబట్టి ఇంటూ 5 లెఫ్ట్ సైడ్ వస్తే బై 5 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు n. 5 1s 5 3s. సో n ఈజ్ ఈక్వల్ టు 13. అంటే బోత్ ఏపీస్లోనూ 13th టర్మ్స్ ఈక్వల్ అనమాట. ఇన్ బోత్ ఏపీస్ 13th టర్మ్స్ ఆర్ ఈక్వల్. ఫస్ట్ ఏపీలో 13th టర్మ్ ఎంతో సెకండ్ ఏపీలో 13th టర్మ్ కూడా అంతే అనమాట. నెక్స్ట్ 16th ప్రాబ్లం. డిటర్మిన్ ది ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండే టర్మ్స్ రాయాలంట. టర్మ్స్ రాయాలంటే మనకి ఫస్ట్ టర్మ్ ఏ తెలిసి ఉండాలి, కామన్ డిఫరెన్స్ డి తెలిసినట్లయితే ఆ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండే టర్మ్స్ని రాయొచ్చు. సో ఏ వాల్యూ డి వాల్యూ కనుక్కోవడానికి క్లూ ఇచ్చారు. whose third term is 16 and the 7th term exceeds the 5th term by 12. థర్డ్ టర్మ్ 16 అయి ఉండాలి. ఈ 7th టర్మ్ 5th టర్మ్ కంటే కూడా 12 ఎక్కువ అంట. ఈ క్లూస్ యూజ్ చేసుకుని ఏ వాల్యూ డి వాల్యూ కనుక్కొని ఏపీలో ఉండేటువంటి టర్మ్స్ రాయాలి. ఫస్ట్ థర్డ్ టర్మ్ రాసుకుందాము. గివెన్ థర్డ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 16. దీన్ని సింపుల్గా A3 అని రాసుకోవచ్చు. A3 అంటే ఫార్ములా a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 16. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాము. అలాగే 7th టర్మ్ ఎక్సీడ్స్ ది 5th టర్మ్ బై 12. 5th టర్మ్ కంటే 7th టర్మ్ ఒక 12 ఎక్కువ అంట. సో దీని ప్రకారం గివెన్ 7th టర్మ్ ఎక్సీడ్స్ ది 5th టర్మ్ బై 12. దీని మీనింగ్ ఏంటంటే 7th టర్మ్లో నుంచి 5th టర్మ్ని మైనస్ చేస్తే 12 వస్తుంది అని అర్థం. 7th టర్మ్ అంటే a ప్లస్ 6d అని రాసుకోవచ్చు. 5th టర్మ్ అంటే a ప్లస్ 4d.
ఈజ్ ఈక్వల్ టు 12. బ్రాకెట్కి ముందు మైనస్ కనుక ఉన్నట్లయితే బ్రాకెట్లో ఉన్న సైన్లన్నీ చేంజ్ అవుతాయి. a ప్లస్ 6d మైనస్ a మైనస్ 4d ఈజ్ ఈక్వల్ టు 12. ప్లస్ a మైనస్ a క్యాన్సిల్ అవుతుంది. 6dలో నుంచి 4d సబ్ట్రాక్షన్ చేస్తే 2d ఈజ్ ఈక్వల్ టు 12. d ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 2 రైట్ సైడ్ వెళ్తే బై 2 అవుతుంది. 2 1s 2 6. d ఈజ్ ఈక్వల్ టు 6. ఈ d వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఫ్రమ్ 1 a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 16. a ప్లస్ 2 ఇంటూ d వాల్యూ 6 ఈజ్ ఈక్వల్ టు 16. 2 6 are 12 ఈజ్ ఈక్వల్ టు 16. ప్లస్ 12 రైట్ సైడ్ వెళ్తే మైనస్ 12 అవుతుంది. 16లో నుంచి 12 మైనస్ చేస్తే 4. a వాల్యూ 4, d వాల్యూ 6. ఈ రెండు తెలిస్తే మనం ఏపీని రాయొచ్చు. a వాల్యూ 4 అంటే ఫస్ట్ టర్మ్ 4, సెకండ్ టర్మ్ అంటే a ప్లస్ d అంటే 4 ప్లస్ d వాల్యూ 6 10 అవుతుంది. a3 అంటే a2కి ఒక dని యాడ్ చేయొచ్చు, లేదా a ప్లస్ 2d అని కూడా రాసుకోవచ్చు. a అంటే 4 ప్లస్ 2 ఇంటూ d అంటే 6. 4 ప్లస్ 12 అంటే 16. నెక్స్ట్ a4 ఫోర్త్ టర్మ్. a3కి ఒక dని యాడ్ చేయొచ్చు, ఇది ఈజీగా ఉంటుంది. a3 అంటే 16 ప్లస్ d అంటే 6 22. సో 4 టర్మ్స్ కనుక్కున్నాం, ఇంకా కనుక్కోవచ్చు. ది ఏపీ ఈజ్ 4, 10, 16, 22 and so on. 17th problem. Find the 20th term from the last term of the AP. 3, 8, 13 and so on to 53. ఈ ఏపీలో లాస్ట్ నుంచి 20th టర్మ్ ఏంటో కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కనుక్కోవాలి. అంటే ఈ 253 అనేది ఎన్నో టర్మ్ కనుక్కుందాం. గివెన్ ఏపీ ఈజ్ 3, 8, 13 and so on 253. a is equal to 3, d is equal to a2 minus a1. a2 అంటే 8 minus 3 5. d వాల్యూ 5. 253 ఎన్నో టర్మో తెలియదు కాబట్టి nth టర్మ్ అనుకుందాం. లెట్ an is equal to 253. an ఫార్ములా యూజ్ చేస్తే ఈ 253 ఎన్నో టర్మో తెలుస్తుంది. a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d an వాల్యూ is equal to 253. a వాల్యూ 3 plus n minus 1 into d value 5 is equal to 253. plus 3 రైట్ సైడ్ వెళ్తే minus 3 అవుతుంది. n minus 1 into 5 is equal to 253 minus 3 250. n minus 1 into 5 into 5 కూడా రైట్ సైడ్ వెళ్తే divided by 5 250 by 5. 5 1s 5 5s 0కి 0. n minus 1 is equal to 50. n is equal to plus 1 అవుతుంది, రైట్ సైడ్ వస్తే minus 1. సో n is equal to 51. మొత్తం 51 టర్మ్స్ ఉన్నాయి. మొత్తం ఉన్న 51 టర్మ్స్లో లాస్ట్ నుంచి 20th టర్మ్ అంటే ముందు నుంచి 31 టర్మ్స్ అవసరం లేదు అని అర్థం. అంటే మొత్తం ఈ 51లో నుంచి 20 మైనస్ చేస్తే 31 వస్తుంది. అంటే ఫస్ట్ నుంచి 31 టర్మ్స్ తీసేస్తే లాస్ట్ నుంచి 20th టర్మ్ అవుతుంది. మొత్తం మీద ఫస్ట్ నుంచి 32 టర్ము, లాస్ట్ నుంచి 20 టర్మ్ అవుతుంది అన్నమాట. సో 32 టర్మ్ a32 is equal to a plus 31d. a అంటే 3 plus 31 into d value 5. 3 plus 155 158. సో లాస్ట్ నుంచి 20th టర్మ్ 158 అవుతుంది. 20th టర్మ్ ఫ్రమ్ లాస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు 158. సో ఇక్కడ ఈ 32 టర్మ్ కనుక్కోవాలి అని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఈజీ ప్రాసెస్. 51 టర్మ్స్ ఉన్నాయి, లాస్ట్ నుంచి 20 టర్మ్ అంటే 20ని మైనస్ చేయండి, 31 వస్తుంది. అంటే ఫస్ట్ నుంచి 31 టర్మ్స్ అవసరం లేదు అని అర్థం. సో అది 32 టర్మ్ అవుతుంది అనమాట. ఇది ఈజీగా గుర్తుంచుకునే ప్రాసెస్. నెక్స్ట్ 18th ప్రాబ్లం. ది సమ్ ఆఫ్ ది 4th and 8th టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ ఈజ్ 24. ఇక్కడ a4 అండ్ a8 ఈ రెండు యాడ్ చేస్తే 24 వస్తుందంట.
అండ్ ది సమ్ ఆఫ్ 6th and 10th టర్మ్ ఈజ్ 44. 6th టర్మ్ 10th టర్మ్ యాడ్ చేస్తే 44 వస్తుంది. ఫైండ్ ది ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ ఏపీ. ఫస్ట్ 3 టర్మ్స్ కనుక్కోవాలంటే ఏ వాల్యూ డి వాల్యూ తెలిసి ఉండాలి. మనకి ఇచ్చిన ఈ క్లూస్ యూజ్ చేసుకుంటే ఏ వాల్యూ డి వాల్యూ తెలుస్తుంది. గివెన్ సమ్ ఆఫ్ 4th and 8th టర్మ్స్ is equal to 24. దీన్ని సింపుల్గా ఇలా రాసుకోవచ్చు. A4 + A8 is equal to 24. A4 అంటే 4th టర్మ్. 4th టర్మ్ ఫార్ములా A + 3D. A8 అంటే 8th టర్మ్. 8th టర్మ్ ఫార్ములా A + 7D is equal to 24. A + A 2A, 3D + 7D 10D అవుతుంది is equal to 24. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. అలాగే ఇంకొకటి కూడా ఇచ్చారు. సమ్ ఆఫ్ 6th and 10th term is 44. So 6th term అంటే A6 plus 10th term అంటే A10 is equal to 44. 6th term అంటే A plus 5D plus 10th term అంటే A plus 9D is equal to 44. A plus A 2A plus 5 plus 9 అంటే 14D is equal to 44. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2ని ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేసినట్లయితే ఏ వాల్యూ డి వాల్యూ వస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్ 2 రాసుకుందాం. 2A plus 14D is equal to 44. ఈక్వేషన్ 1 2A plus 10D is equal to 24. ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేయాలంటే ఏదో ఒక వేరియబుల్ క్యాన్సిల్ అవ్వాలి. ఏ కోఎఫిషియంట్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఏ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది, కానీ డిఫరెంట్ సైన్లు ఉండాలి. సేమ్ సైన్ ఉంది కాబట్టి ఒక ఈక్వేషన్లో నుంచి ఇంకో ఈక్వేషన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు సెకండ్ ఈక్వేషన్ సైన్స్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు +2A - 2A క్యాన్సిల్. 14లో నుంచి 10 మైనస్ చేస్తే 4D. 44లో నుంచి 24 మైనస్ చేస్తే 20. D is equal to 20 into 4 రైట్ సైడ్ వస్తే by 4 అవుతుంది. 4 1s 4 5s. D is equal to 5. ఈ D వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఏ వాల్యూ వస్తుంది. 2A plus 10D is equal to 24. 2A plus 10 into D value 5 is equal to 24. 2A plus 10 5s 50 is equal to 24. ప్లస్ 50 రైట్ సైడ్ వెళ్తే -50 అవుతుంది. 24 - 50. స్మాల్ నెంబర్లో నుంచి బిగ్ నెంబర్ మైనస్ చేస్తే మైనస్ వస్తుంది. 26. 2A is equal to 26. A is equal to ఇంటూ 2 రైట్ సైడ్ వెళ్తే by 2 అవుతుంది. 2 1s 2 3s. ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -13. ఏ వాల్యూ -13. D వాల్యూ 5. సో ఏ డి రెండు తెలిసింది కాబట్టి ఫస్ట్ 3 టర్మ్స్ రాయొచ్చు. ఏ అంటే ఫస్ట్ టర్మే. సో A1 is equal to -13. A2 is equal to A plus D. ఏ వాల్యూ -13. D వాల్యూ 5. సో -8 వస్తుంది. నెక్స్ట్ A3. A plus 2D. ఏ అంటే -13 ప్లస్ 2 ఇంటూ D అంటే 5. -13 ప్లస్ 10. సో ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. -3 వస్తుంది. ఫస్ట్ 3 టర్మ్స్ కనుక్కోమన్నారు. సో ది ఫస్ట్ 3 టర్మ్స్ ఆర్ -13 -8 -3. నెక్స్ట్ 19th ప్రాబ్లం. Subbarao started work in 1995 at an annual salary of 5,000 rupees and received an increment of 200 each year. సుబ్బారావు 1995లో జాబ్ స్టార్ట్ చేశాడు. స్టార్టింగ్ శాలరీ 5,000 రూపీస్. యాన్యువల్ ఇంక్రిమెంట్ అంటే సంవత్సరం గడిచిన తర్వాత 200 రూపీస్ ఇంక్రిమెంట్ వస్తుందంట. ఇన్ విచ్ ఇయర్ డిడ్ హిజ్ ఇన్కమ్ రీచ్ 7,000. ఏ సంవత్సరంలో అతని శాలరీ 7,000కి రీచ్ అవుతుందో కనుక్కోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ 1995లో శాలరీ రాసుకుందాం. శాలరీ ఇన్ 1995 is equal to 5,000 rupees. 1 ఇయర్ గడిచిన తర్వాత 200 శాలరీ పెరుగుతుంది. శాలరీ ఇన్ 1996 5,000 ప్లస్ యాన్యువల్ ఇంక్రిమెంట్ 200 మొత్తం 5,200 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ శాలరీ ఇన్ 1997 అంటే థర్డ్ ఇయర్ అనమాట. ఇన్ 1997
ఆల్రెడీ 96లో 5200 రూపీస్ శాలరీ వస్తుంది. యాన్యువల్ ఇంక్రిమెంట్ 200 యాడ్ చేసినట్లయితే 5400 రూపీస్. సో వీటన్నిటిని ఒక సిరీస్ లాగా రాసినట్లయితే 5000 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 5200, థర్డ్ ఇయర్ 5400 అండ్ సో ఆన్. ఇలా 7000 రీచ్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో కనుక్కోవాలి. సో డిఫరెన్స్ సేమ్గా ఉంది కాబట్టి ఇది ఏపీ అవుతుంది. సిన్స్ difference is same. సో దిస్ ఈజ్ ఇన్ ఏపీ. ఈ సిరీస్ అనేవి ఏపీలో ఉన్నాయి. సో ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 500. డిఫరెన్స్ ఎవ్రీ ఇయర్ 200 పెరుగుతుంది కాబట్టి కనుక్కునే పని లేదు. ఇంకా డి ఈజ్ ఈక్వల్ టు 200. ఈ 7000 ఎన్నో టర్మో తెలియదు కాబట్టి ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 7000 అనుకుంటాము. సో nth టర్మ్ ఏఎన్ ఫార్ములా యూజ్ చేసి ఎన్ వాల్యూ కనుక్కోవచ్చు. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏఎన్ అంటే 7000 అనుకున్నాము, ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ 5000 ప్లస్ ఎన్ వాల్యూ తెలియదు, ఎన్ బదులు ఎన్నే రాస్తాము, n మైనస్ 1 ఇంటూ డి వాల్యూ 200. 5000 లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 5000 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 200. 7000లో నుంచి 5000 మైనస్ చేస్తే 2000 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 200. ఇంటూ 200 లెఫ్ట్ సైడ్ వస్తే బై 200 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1. 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అవుతాయి, 2 1s 2 10s. 10 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1. మైనస్ 1 లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ 1 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు n. n ఈజ్ ఈక్వల్ టు 11. అంటే 11 ఇయర్స్ తర్వాత సుబ్బారావుకి 7000 శాలరీ వస్తుందన్నమాట. ఇన్ 11th ఇయర్ అంటే 10 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత, ఇన్ 11th ఇయర్ హీ హ్యాడ్ రీచ్డ్ 7000 రూపీస్. లేదా ఇయర్ వైజ్గా చెప్పాలి అంటే 10 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి కాబట్టి 1995లో జాబ్లో జాయిన్ అయినట్లయితే 10 ఇయర్స్ గడిచిన తర్వాత అంటే 2005. ఇన్ 2005 he had reached 7000 rupees. Next 20th problem. Ram Kali saved 5 rupees in the first week of a year and then increased her weekly savings by rupees 1 rupee 75 paise. If in the nth week her weekly savings become 20 rupees 75 paise, find n. రామ్ కాళీ ఒక ఇయర్లో మొత్తం 52 వీక్స్ ఉంటాయి కదా, ఫస్ట్ వీక్ మొత్తం మీద సేవ్ చేసుకుంది 5 రూపీస్ అంట. అట్లా వీక్లీ సేవ్ చేసుకుంటూ వీక్లీ ఆమె సేవింగ్స్ 1 రూపీ 75 పైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. అయితే 20 రూపీస్ 75 పైస్ అవ్వాలంటే ఎన్ని వీక్స్ పడుతుంది, ఎన్ వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ వీక్లో సేవింగ్స్ ఎంతో రాసుకుందాము. సేవింగ్స్ మేడ్ ఇన్ ఫస్ట్ వీక్ ఈజ్ ఈక్వల్ టు 5 రూపీస్. సేవింగ్స్ మేడ్ ఇన్ సెకండ్ వీక్ ఈజ్ ఈక్వల్ టు 5 రూపీస్తో పాటుగా 1 రూపీ 75 పైస్ ఇంక్రీజ్ అయింది అంటే 6.75. అలాగే థర్డ్ వీక్ సేవింగ్స్ మేడ్ ఇన్ థర్డ్ వీక్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ వీక్లో వచ్చిన అమౌంట్, సేవ్ అయిన అమౌంట్ ప్లస్ ఆ వీక్లో పెరిగింది 1.75. ఈ రెండింటిని యాడ్ చేస్తే 8.50 వస్తుంది. సో ఇలా పాయింట్స్ ఉన్నప్పుడు యాడ్ చేయాలంటే పాయింట్ కింద పాయింట్ ఉంచుకొని పాయింట్కి ముందున్నవి ముందు తర్వాత ఉన్నవి తర్వాత వేసుకుని యాడ్ చేయాలి. ఇవన్నీ ఒక సిరీస్గా రాసినట్లయితే ది సిరీస్ ఈజ్ అంటే వరుస అని అర్థం. సిరీస్ అంటే 5, 6.75, 8.50 అండ్ సో ఆన్. లాస్ట్ వీక్ 20 రూపీస్ 75 పైస్ సేవ్ చేసింది. ఈ 20 రూపీస్ 75 సేవ్ అవ్వాలి అంటే ఎన్నో వీక్లో ఇంత అమౌంట్ అవుతుందో కనుక్కోవాలి. సో ఇది తెలియదు కాబట్టి ఈ టర్ము nth టర్మ్ అనుకుందాం. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 20.75, ఏ ఈజ్ ఈక్వల్ టు 5, డి ఈజ్ ఈక్వల్ టు వీటన్నిటికీ డిఫరెన్స్ ఈక్వల్గా ఉంది కదా 1.75. వీక్లీ ఇంత పెరిగింది అని వాడే ఇచ్చాడు. సో డి వాల్యూ 1.75 అవుతుంది. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏఎన్ అంటే 20.75ని ఏఎన్ అనుకున్నాము, ఈజ్ ఈక్వల్ టు ఏ 5 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి వాల్యూ 1.75. ఇది ఇంటూ అనమాట, n మైనస్ 1 ఇంటూ డి అంటాం కదా. సో 20.75
అలాగే ఈ 5 ఇటు వస్తే -5 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 1.75. 20లో నుంచి 5 మైనస్ చేస్తే 15.75. పాయింట్కి ముందున్నది హోల్ నెంబర్, ఇది కూడా హోల్ నెంబరే కాబట్టి 20లో నుంచి 5 తీసేస్తే 15, డెసిమల్ పార్ట్లో ఏం లేదు కాబట్టి 75 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 1.75. ఈ ఇంటూ 1.75 లెఫ్ట్ సైడ్ వస్తే డివైడెడ్ బై 1.75 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు n-1. పాయింట్ తర్వాత న్యూమరేటర్లోనూ 2 నెంబర్స్ ఉన్నాయి, డినామినేటర్లోనూ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్స్ పోవడం కోసం బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని 100తో మల్టిప్లికేషన్ చేయాలి. 100 ఎందుకు అంటే పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటే 1 పక్కన అన్ని జీరోస్ ఉండాలి మల్టిప్లికేషన్లో. 15.75 ఇంటూ 100 బై 1.75 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు n-1. 100తో మల్టిప్లికేషన్ చేయడం వల్ల ఈ పాయింట్ తీసేయచ్చు. 1575 బై 175 ఈజ్ ఈక్వల్ టు n-1. 175 వన్స్, 175 నైన్స్, 1575 అవుతుంది. సో 9 ఈజ్ ఈక్వల్ టు n-1. 1 లెఫ్ట్ సైడ్ వస్తే +1 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 10. అంటే 10th వీక్లో రామ్కాళీ సేవింగ్స్ 20 రూపీస్ 75 పైస్ అవుతాయి అన్నమాట. ఇన్ 10th వీక్ అంటే n ఈజ్ ఈక్వల్ 10 వచ్చింది కదా. రామ్కాళీ సేవింగ్స్ బికమ్స్ 20 రూపీస్ 75 పైస్.